మీ అందరికీ రామాయణం మహాభారతం తెలుసు, బోత్ హిందీ తెలుగు అందరికీ తెలుసు. మీరు సరిగా ఒకసారి చదివితే రాముడు కృష్ణుడు కూడా అన్నమే తిన్నారు. పాండవులు అందరి అన్నంలో నుంచి ఒక్కొక్క ముద్ద భీముడికి ఎక్స్ట్రా వేసేవాళ్ళు. ఎందుకు? భీముడు శరీరం ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ బాడీ ఈజ్ మోర్ దెన్ అదర్స్. ప్లస్ ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీని కాపాడే డ్యూటీ కూడా ఉంది. సో ఆయన ఎక్కువగా ఆహారం తినేవాడు. వాళ్ళెవరు చపాతీలు, పూరీలు, పుల్కాలు, ఓట్స్, మిల్లెట్స్, కిన్వా, రాగి ముద్ద ఇవన్నీ తినలే. కానీ రావణ కృష్ణుడు అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? దాదాపు ఢిల్లీ ఏరియా. హస్తినాపురం ఎక్కడుంది? ఢిల్లీ. కృష్ణుడు ఎక్కడ ఉండేవాళ్ళు? దాదాపు గుజరాత్. ఇమాజిన్, గుజరాత్ నుంచి ఢిల్లీ నుంచి మొత్తం దాదాపుగా 80% ఆఫ్ ఇండియన్స్ అందరూ కేవలం రైస్ తినేవాళ్ళు, అంటే అన్నం తినేవాళ్ళు. కానీ ఈరోజు ఈవెన్ చెన్నైలో ఉండేటువంటి తమిళియన్స్ కూడా ఈరోజు పొద్దున ఓట్స్ తింటున్నారు, సాయంత్రం రోట్స్ తింటున్నారు, అంటే రొట్టెలు తింటున్నారు. అందరి ప్లేట్లో నుంచి కూడా రైస్ రిప్లేస్ అయిపోయింది. దాని బదులు ఈ రాగి ముద్దలు, జొన్న ఆహారము, తర్వాత రకరకాల మిల్లెట్స్ తింటున్నారు. ఏదో ఒకటి అంటే మనం వినాశకాలే విపరీత బుద్ధి అనేటువంటి సామెత గుర్తొస్తుంది నాకు. ఎందుకు తింటున్నారు అయ్యా బాబు రైస్ మానేసి ఇవన్నీ అంటే చపాతీలాగా సన్నగా అయిపోదామని. కానీ నిజానికి చూస్తే ఎవరు చపాతీలా కనపడడం లేదు, అందరూ బోండాలాగానే ఉన్నారు. అంటే ఒకవైపు మనము బరువుని తగ్గించాలి, సన్నగుండాలి అని తింటూ కూడా ఒకవైపు బరువు పెంచుతూ పోతున్నాం. అంటే మన ఆలోచన విధానం సరిగా లేదు. అయితే మనుషులు ఈ అన్నానికి, రైస్కి ఎందుకు శత్రువులుగా మారారు? దీనికి 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, మా ప్రొఫెషన్ డాక్టర్స్. మెడిసిన్లో ముఖ్యంగా న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ మాకు తీవ్రంగా ఎప్పుడు నేర్పించలే. ఎంబీబీఎస్లో, ఎండీలో కూడా లేదు. అదేవిధంగా చాలా వరకు ఈ మెడికల్ సైన్సెస్ అంతా కూడా వ్యాధిని ఎలా గుర్తుపట్టాలి, ఎలా ట్రీట్ చేయాలి, దానికి మందులు ఎలా ఉండాలి అంటే దానిలో మేము దూరిపోయాం. బట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. డాక్టర్ వృత్తి వ్యాధి నుంచి మనిషిని కాపాడడమే. కానీ ఆహారం ద్వారా మనిషిని బాగు చేయాలి అనేటువంటిది మెడిసిన్లో ఒక గొప్ప సబ్జెక్టుగా ఎప్పుడు లేదు. దీనివల్ల మెడికల్ ప్రొఫెషన్ అంతా కూడా వీక్ అయిపోయింది డైట్ చెప్పడంలో. తర్వాత లాస్ట్ 20-30 ఇయర్స్లో డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ అంటే ఆహారాన్ని మనకు అడ్వైజ్ ఇచ్చే ఒక కొత్త సంస్థ తయారైంది. కానీ వీళ్ళందరూ డాక్టర్స్ కాదు. వీళ్ళందరికీ ఎక్కువ మోతాదులో ప్యాథాలజీ, ప్యాథోఫిజియాలజీ సరిగా తెలియదు. మేము చదివినంతగా ఒక డైటీషియన్ కానీ న్యూట్రిషన్ కానీ చదవలేదు, ఎందుకంటే మా సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. దీనివల్ల వాళ్ళ అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, అట్లీస్ట్ చాలామందిలో. ఇక 3వ వంతు ఉంది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్. మనందరికీ ఈరోజు ఉన్న భారతీయ నాగరికత ఏంటంటే మాట్లాడడానికి ట్రెడిషనల్. ప్రతిసారి రామాయణాన్ని కోట్ చేస్తాం, మహాభారతాన్ని కోట్ చేసాం. మన లైఫ్ స్టైల్ మాత్రం వెస్టర్న్గా ఉండాలి. హై అండ్ ఫోన్ కావాలి, హై టెక్నాలజీ కావాలి, ఎర్రోడు ఏది చెప్తే అది మనం వినాలి. అంటే మనం అప్రోచ్ చూడండి, ఏమంటాను, హిపోక్రేట్ అనవచ్చు. ఒకవైపు ఏమో మొత్తం ఇండియన్ కల్చర్, మనము హిందుత్వం, తర్వాత వాట్ ఎవర్ ద రిలీజన్ ఈజ్, ఒక ఇండియనిజం కల్చర్ని చెప్తున్నాం మనం. ప్రతి ఒక్కరు యోగా గురించి చెప్తారు, ఓ యోగా మాది అన్నాడు, ఆయన మాత్రం చేయడు. ప్రతి ఒక్కరు ఆయుర్వేదం గురించి చెబుతాడు, దాని గురించి రీసెర్చ్ చేయనీరు. అంటే మనం ఇండియన్ యొక్క హెరిటేజ్ని, ట్రెడిషన్స్ని కేవలం ఒక మార్కెటింగ్గా వాడుకుంటున్నాం. కానీ మనకు కావాల్సిందంతా వెస్టర్నర్స్ ఇన్ఫ్లుయెన్స్. అందువల్లే మన లైఫ్ అంతా కూడా ఒక వెస్టర్నైజ్ అయిపోయింది. దానివల్ల కన్ఫ్యూజన్. ఆడు కీన్వా తింటున్నాడు అమెరికన్ను, అది హెల్త్కి మంచిది అని చెప్తే మనం అది తినేస్తున్నాం. కానీ ఎవరికి మంచిది ఇది ఆలోచించడం లేదు. సో కమింగ్ బ్యాక్ టు రైస్. రైస్ అనేది అన్నిటికంటే బెస్ట్ ధాన్యం, అంటే ద బెస్ట్ సీరియల్ ఇన్ ద వరల్డ్. నంబర్ 1. నంబర్ 2, అన్ని ధాన్యాలు కూడా క్యాలరీస్ లెక్క పెడితే 1 గ్రామ్
4 క్యాలరీస్ మాత్రమే ఎనర్జీని ఇస్తాయి. అంటే 10 గ్రాములు గోధుమలు, 10 గ్రాములు రాగులు, 10 గ్రాములు బియ్యం తిన్నా అన్నీ క్యాలరీస్ వైజ్ ఒకటి. తేడా ఏముంది? రీజనల్ ఫుడ్ ఎక్కడ పండుతుందో దానికి తింటూ వేల సంవత్సరాల నుంచి మనిషి అలవాటు పడ్డాడు. భారతదేశం అంతా రైసే పండేది. కానీ 300 బీసీ 300 బీసీ టైంలో అలెగ్జాండర్, తర్వాత ఇంకొంతకాలం చూస్తే మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పర్షియన్సు, తర్వాత చైనీసు, మంగోలియన్సు, మన దేశం ఈజ్ ఓపెన్ గేట్, ఎంతోమంది మన దేశాన్ని, బ్రిటిషర్సు, వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళకి అనువైన ఆహార పద్ధతులను తెచ్చి మన మీద రుద్దారు. వాళ్ళే తెచ్చారు ఈ గింజలన్నీ కూడా. ఈ మిల్లెట్స్, గోధుమలు, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, వెస్టర్న్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్, నార్దర్న్ ఇన్ఫ్లుయెన్స్. అందుకని మనకు ఎక్కడుంది? పంజాబ్, హర్యానా, తర్వాత సబ్ హిమాలయన్ రీజన్స్ అండ్ కొంచెం డౌన్ సౌత్ గుజరాత్, అప్పర్ మహారాష్ట్ర, ఇవన్నిట్లో కూడా ఈ వీట్ని మనం గ్రో చేయడం మొదలుపెట్టాం. అప్పటి నుంచి క్రమక్రమంగా మనుషులకి అలవాటు పడ్డారు. రీసెంట్లీ కూడా ఈవెన్ పంజాబీస్లో కూడా, ఈవెన్ ఢిల్లీలో కూడా లాస్ట్ ఇయర్ జరిగిన స్టడీలో 40% వరకు గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంది. గోధుమల వల్ల వాళ్ళకు కొన్ని డిసీజెస్ వస్తున్నాయి, మిల్లెట్స్ వల్ల కొన్ని డిసీజెస్ వస్తున్నాయని కూడా పేపర్ పబ్లిష్ అయ్యాయి. కానీ వాళ్ళకి కాకూడదు, ఎందుకంటే స్థానికంగా రీజనల్ డైట్ వాళ్ళకి తింటున్నారు. కానీ ఇప్పుడు మనం తమిళనాడు వాడు, కేరళ వాడు, ఆంధ్ర వాడు, తెలంగాణ వాడు, వీళ్ళందరూ కూడా ఏం తింటున్నారంటే ఈ మిల్లెట్స్, రొట్టెలు, చపాతీలు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వచ్చిందంటే చాలామంది నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఉన్నారు, వలస వచ్చారు ఇప్పటి నుంచి, నైజాం టైం నుంచి. అందువల్ల మనం రొట్టెలు తినడం అలవాటు చేసుకున్నారు. సో రైస్ ఈజ్ అ మోస్ట్ సుపీరియర్. సెకండ్లీ, గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్, అంటే త్వరగా మన రక్త ప్రసరణలో షుగర్ పెరగడాన్ని రైస్ వల్ల కొంచెం పెరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. అది ఎందుకు? బికాస్ ఆఫ్ ది వైట్ రైస్, దాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల. కానీ పాలిష్ చేసినంత మాత్రం రైస్ ఏం చెడ్డగా అయిపోదు. కానీ మనము వండే విధానం మీద డిపెండ్ ఉంటుంది. కోకోనట్ రైస్, లెమన్ రైస్, జీరా రైస్, వెజిటబుల్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, పులిహోర, సాంబార్ రైస్, దద్దోజనం, తర్వాత కర్డ్ రైస్. అంటే రైస్ని మీరు, అన్నంని మీరు ఎన్నో రకాలుగా దాంట్లో ఏదైనా చేసి వండుకున్నప్పుడు దాని గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ మరలా తగ్గి అది గోధుమల కంటే ఎక్కువ బెనిఫిట్ని ఇస్తుంది అని చెప్తున్నాను. కానీ ఒక డాక్టర్ విజయవాడ నుంచి వస్తాడు, ఇంకో ఆయన ఇక్కడి నుంచి వస్తాడు, మనకి బాబాలు గీబాలు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అన్నెసరీ రాంగ్ అడ్వైజర్, దర్ మెనీ ఆఫ్ దెమ్, డోంట్ బిలీవ్ దెమ్. శాస్త్రీయంగా స్టడీ చేయండి, మీరు చదవండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ సీరియల్. ఈవెన్ డయాబెటీస్ ఉన్న పర్సన్కి కూడా, కాకపోతే రైస్ క్వాంటిటీని మెజర్ చేయాలి. 70 కిలోలు ఉన్న మనిషికి 70 గ్రాములు కావాలి, మినిమం 60 గ్రామ్స్ కావాలి. 100 కిలోలు ఉంటే అట్లీస్ట్ 90 గ్రాములు బియ్యంతో అన్నం పూటకి తినాలి. సో బాడీ వెయిట్ని బట్టి. అంతేగాని 2 ప్లేట్లు బిర్యానీ తింటానంటే డెఫినెట్లీ అది కొవ్వుగా మారుతుంది, షుగర్ని పెంచుతుంది. రొట్టెలైనా జొన్నలైనా కూడా ఎక్కువ క్వాంటిటీలో తింటే మీరు అది పెంచగలదు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైస్ ఈజ్ నైస్, వీట్ ఈజ్ చీట్. ఇకపోతే గోధుమలు, రాగులు, జొన్నలు, వేరే మిల్లెట్స్లో ఉండేటువంటి డేంజరస్ వస్తువుల గురించి చెప్తాను. ఫస్ట్ ఇస్ గ్లూటెన్స్. గ్లూటెన్స్ అనేటువంటి ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మన జీర్ణక్రియని నిదానంగా డ్యామేజ్ చేసేస్తాయి. దే కాజ్ సబ్ క్లినికల్ మాల్న్యూట్రిషన్, అంటే మన జీర్ణక్రియని క్రమంగా తగ్గించేస్తాయి. అప్పుడు మీ విటమిన్ డి, కాల్షియం, ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్, జింక్, కాపర్, మాలిబ్డినం అండ్ ఎనర్జీ, వీటన్నిటి యొక్క అబ్జార్ప్షన్ని తగ్గించేస్తాయి. అంటే తింటూ కూడా మనిషి తెలియకుండానే మైక్రో న్యూట్రియంట్కి పోషక విలువలు తగ్గిపోయి మనిషి వ్యాధిగ్రస్తుడయ్యే అవకాశం ఉంది. రెండవది ఫైటేట్స్, ముఖ్యంగా జొన్నలు, రాగులు లాంటి మిల్లెట్స్, వీటన్నిటిలో కూడా ఫైటేట్స్ అండ్ ఆక్సలేట్స్ అనేటువంటి యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఇవి కూడా మన న్యూట్రిషన్ని ప్రాపర్గా జరగకుండా మధ్యలో అడ్డం పెడతాయి. వీళ్ళందరూ శత్రువులు, చిన్న చిన్న శత్రువులు మన ఆహారంలో.
సో గ్లూటెన్స్, ఫైటేట్స్, ఆక్సలేట్స్ ఇవన్నీ కూడా మన జీర్ణక్రియని డిస్టర్బ్ చేసేసి మనిషి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి క్రానిక్ హైపోవిటమినోసిస్ అంటే దీర్ఘకాలికంగా విటమిన్స్ లోపించి ఉండడం, దీర్ఘకాలికంగా ఖనిజ లవణాలు లోపించడం, క్రానిక్ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ. ఇట్ కుడ్ బి ఏ మినరల్స్, ఇట్ కుడ్ బి ఏ వైటమిన్స్. దీనివల్లనే థైరాయిడ్, డయాబెటీస్, జాయింట్ డిసీజ్, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం. మనం అందరం డిసీజెస్ బయట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ మనం కల్టివేట్ చేస్తున్నాం, మనం దాన్ని తయారు చేస్తున్నాం. చిన్న పిల్లల నుంచి అలవాట్లు సరిగా లేకపోతే మన ఆహారం వల్ల చాలా నష్టాలు మన శరీరానికి అవుతాయి. నా స్టడీస్లో కూడా నేను దాదాపు 2-3 వేల మంది చిన్నపిల్లల్ని పరిశీలిస్తే వాళ్ళందరిలో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ డి, ఐరన్, హిమోగ్లోబిన్ ఇవన్నీ తక్కువగా ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరయ్యా బాబు అంటే తమ ఆహారం కాకుండా పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది అని తినేవాళ్ళు. ముఖ్యంగా చాలామంది ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరూ ప్యూర్ సౌత్ ఇండియన్స్, కోస్టల్లో ఉండే వాళ్ళందరూ కూడా, ఈవెన్ ఒరిస్సా, బెంగాలీస్ కూడా వీళ్ళందరూ రైస్ని తినడం మానేశారు. కానీ ఇది స్థానికంగా మీ ఆహారం. తక్కువగా తినండి, కరెక్ట్గా వండుకోండి, రైసే తినండి. నేను చెప్తున్నాను, నేను మీకు గ్యారంటీ ఇస్తాను, రైస్ ఇస్ నైస్. సో మీరు చాలామంది ఒక అపోహ ఉంది, అన్నం తింటే షుగర్ పెరుగుతుంది. అరే బాబు కొంచెం ఆలోచించు. జపాన్, చైనా, ఇండోనేషియా, ఆఫ్రికా దేశస్తులందరూ కేవలం రైసే తింటారు. వాళ్ళందరి ఆరోగ్యం మనకంటే ఎన్నో రెట్లు బెటర్ ఉంది. మనమేమో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డయాబెటీస్ ఉన్న దేశంగా పరిగణిస్తున్నారు మనల్ని. ఒకప్పుడు తమిళనాడులో షుగర్ వ్యాధి చాలా తక్కువ ఉండేది. వాళ్ళు సాంబార్ సాదము, తైర్ సాదము, మోర్ సాదము అంటే ఓన్లీ రైసే తినేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక పెళ్ళికి వెళ్తే దాంట్లో రైసెస్ అసలు లేదు, అన్ని చపాతీలు, పూరీలు ఇవే ఉన్నాయి. ఏందా ఇదయ్యా అంటే సార్ ఎవరు తినలేదు, ఆ రైస్ గిన్నెలు అట్లనే వండిపోతున్నాయి అంటున్నారు. అంటే మన మతి చాలా దెబ్బతినింది. వినాశకాలే విపరీత బుద్ధి. మీరు చక్కగా ఆలోచించండి. మీకు డౌట్ ఉంటే స్టడీ చేయండి, కొట్టండి మీ గూగుల్లోనే. గూగుల్లో అన్నిటికీ సమాధానాలు ఇస్తుంది. మీరు చెప్పండి రైస్కి వేరే ధాన్యాలకి ఏమైనా తేడా ఉందో కొట్టండి. గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు వండే విధానాన్ని మార్చుకోండి. సద్యన్నం అన్నిటికంటే శ్రేష్టం అని అందరికీ తెలిసిందే. నేను చిన్నప్పుడంతా అదే తిన్నాను. ఇప్పుడు అమెరికా వాడు రీసెర్చ్ చేసి చెప్తే వాట్సాప్లో వస్తే అప్పుడు తింటున్నాం. సో ఇంకొకటి, మీకు ఈ ఆహార నియమాలను డిస్టర్బ్ ఎవరు చేస్తున్నారు? మీ వాట్సాప్ మెసేజెస్. మీరు ఏ మెసేజ్ని ఫాలో చేయాలి? ఫస్ట్లీ మెసేజ్ కింద ఆయన పేరు ఉండాలి. ఆయన పేరుని గూగుల్లో కొట్టి అని మీరు వెరిఫై చేయాలి. నిజంగా ఆయన డాక్టరేనా లేదా ఎవడో రోడ్డు మీద రోమియోనా? ఆయనకి డిగ్రీ ఉందా? ఆయన న్యూట్రిషన్ గురించి మాట్లాడడానికి అర్హత ఉందా? యూ హ్యావ్ టు చెక్. ఎవడో మెసేజ్ ఫస్ట్లో మీరు అసలు వేరే వాళ్ళ మెసేజ్ని మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయకూడదు. అది నిజమైన అన్యాయం. మీకు నిజంగా ఏదైనా నాలెడ్జ్ కొత్త విషయాన్ని ఉంటే మీరే టైప్ చేసి మీ పేరు రాసి కింద పంపించండి. నేను ఇంతవరకు ఎవరికి వేరే వాళ్ళ మెసేజ్ పంపలే. నేను నా వీడియోనే పంపిస్తాను, నా మెసేజ్ పంపిస్తాను, నాకు తోచిన ఐడియాస్ని వెరిఫై చేయమని పంపిస్తాను. అంటే ఒక మనిషి ఒక టైంని వృధా చేస్తున్నాము, మూడో వాడిది ఎవడో తెలియని వాడి మెసేజ్ని పంపించి. దానివలన ఈ రైస్ ఫీవర్ వచ్చింది అందరికీ, రైస్ చెడ్డది అనేది. ప్లీజ్ ప్లీజ్ మీ స్థానికమైన ఆహారాన్ని ఫాలో చేయండి. నేను దీన్ని ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్తాను. రీజనల్ ఫుడ్, రీజనబుల్ ఫుడ్. తక్కువ తినండి. మనం ఎంత పని చేస్తున్నాం, కంప్యూటర్ మీద పని చేస్తున్నాం, గంట కూడా ఎక్సర్సైజ్ చేయటం లేదు. మనకి ఇంత ముద్ద చాలా యాక్చువల్లీ. మనం ఇంత తింటున్నాం. మొదటి ముద్ద మనది, రెండవ ముద్ద దాచిపెట్టుకోవడానికి, మూడవ ముద్ద మూడవ మనిషి నుంచి పిక్కొని తింటున్నాం. ఫస్ట్ సర్వింగ్ ఈజ్ యువర్స్, సెకండ్ సర్వింగ్ టు మేక్ యువర్ ఫ్యాట్, థర్డ్ సర్వింగ్ యువర్ విడ్రాయింగ్ సంబడీస్ ఫుడ్. మరి అందుకనే ఉపవాసాలు వచ్చాయి. మూడో వాడిది తినొద్దు, ఒకరోజు మీరు తినకపోతే వేరే వాడు తింటాడు, అంతేగాని ఏదో పుణ్యం వస్తుందని ఏం కాదు. సో టేక్ కేర్. మళ్ళా చెప్తున్నాను, రైస్ ఈజ్ బెస్ట్ ఫుడ్ ఇన్ ది వరల్డ్. 85% జనాభా ప్రపంచంలో రైసే తింటుంది. అన్నిటికంటే ముఖ్యమైన దేశం జపాన్ దేశం. వాళ్ళని మించిన గొప్ప దేశం ప్రపంచంలో లేదు.
అణుబాంబులు వాళ్ళని డ్యామేజ్ చేయలేదు, సునామీలు వాళ్ళనేమి కదిలించలేదు, జబ్బులు వాళ్ళకి లేవు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా బ్రతికే మనుషులు వాళ్ళే. ఎందుకుంది ఇట్లా? 3 పూట్లు అన్నం తింటారు, రీజనబుల్గా తింటారు, తక్కువ తింటారు, సరిగ్గా వండుకుంటారు. సో చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ముఖ్యంగా మన ఆంధ్రులు, ఆరంభసూరులు, మన తెలంగాణ మిత్రులు, తమిళనాడు మిత్రులు, మొత్తం సౌత్ ఇండియన్స్కి నేను ముఖ్యంగా చెప్పేది ఇదే. మీరు అడగొచ్చు, నువ్వు ఎవరో ఇవన్నీ చెప్తున్నావు. నేను ఒక మిలిటరీ డాక్టర్ని, ఒక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ని. ప్రపంచంలో న్యూట్రిషన్ని మొదలుపెట్టింది మిలిటరీ డాక్టర్సే. ఎందుకంటే 20,000 మంది, 30,000 మంది యుద్ధానికి పోయేవాళ్ళు పాత రోజుల్లో. వాళ్ళ ఆహారం మొత్తం వాళ్ళ డాక్టరే ప్రణాళిక తయారు చేసేవాళ్ళు. ఇన్ని క్యారీ చేయాలి, ఇన్ని కిలోలు తీసుకోవాలి, ఒక మిలిటరీ సోల్జర్ ఇన్ని గంటలు పరిగెత్తాలంటే ఇంత ఎనర్జీ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ ఫిట్గా ఉండేవాళ్ళు ఎవరు ప్రపంచంలో? హుసేన్ బోల్ట్ లాంటి వాళ్ళు. సో మిలిటరీ మెన్, స్పోర్ట్స్ మెన్, వీళ్ళిద్దరే ప్రపంచంలో ఎక్కువగా ఫిట్గా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా శక్తితో కలిగిన వాళ్ళు. వీళ్ళందరికీ డైట్ ఇచ్చేది నాలాంటి డాక్టర్లే. కాబట్టి మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు నువ్వెవరు అని. సో టేక్ మై అడ్వైస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ విల్ డిస్కస్. కానీ తెలియకుండా మీ అలవాట్లని మార్చవద్దు. ఒకసారి మీ గ్రాండ్ ఫాదర్ని మీరు చూస్తే ఆయన హాయిగా 3 పూటలు అన్నం తిన్నాడు, 100 ఏళ్ళు బతికాడు. మనం 3 పూటలు చపాతీలు తింటున్నాం, చపాతీలాగా సన్నగా లేము. థింక్. నమస్కారం. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి.